వాళ్ళు వచ్చారా? Did all the disciples came to Jesus or Jesus called them? యేసు ప్రభు పిలిచారా లేకపోతే వారంతటి వాళ్ళు వచ్చారా? పిలిచారు. అంటే అది ప్రవక్తల యొక్క రూల్. ఏంటంటే వాళ్ళు వెళ్ళి వాళ్ళు పిలుచుకుని వారు వెంబడించు అంటారు. ఇష్టమైన వారు వెంబడిస్తారు, ఇష్టం కాని వారు ఏమంటారు? మేము రాము అంటారు. ఇలాగే సమూయేలు ఏం చేశాడంటే బేతేల్ అనే పట్టణానికి వెళ్ళాడు, తర్వాత గిల్గాల్ అనే పట్టణానికి వెళ్ళాడు, యెరికో అనే ప్రాంతానికి, ఇలాగ కొన్ని కొన్ని ప్రాంతాలకి వెళ్తూ 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 ఏం చేశాడంటే కొన్ని స్కూల్స్ పెట్టాడు, పాఠశాల పెట్టాడు. ఆ పాఠశాల ఏమంటారంటే స్కూల్స్ ఆఫ్ ప్రాఫిట్స్, అంటే ప్రవక్తల యొక్క పాఠశాల. అందులో ప్రవక్తలు ఉండేవారు, వారికి తర్ఫీదు ఇచ్చేవారు. ఎలా ప్రవచనాలు చెప్పాలి, ఎలాగా మరి ప్రభువుని మరి స్తుతించాలి, ప్రభు మీద ఆధారపడాలి. ప్రవక్తలందరూ కూడా వారు ఆ విధంగా వారు దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకునేవారు. ఓకే, ఇది ప్రవక్తల శిష్యులు. అలాంటి ప్రవక్తల శిష్యుల్లో ఒక వ్యక్తి చనిపోయాడు. అర్థమైంది? ఇప్పుడు ప్రవక్తల శిష్యులు, ప్రవక్త కాదు, ప్రవక్త దగ్గర ఉండే శిష్యుల్లో ఒక వ్యక్తి చనిపోయాడు. అతనికి భార్య ఉంది, అతనికి 2 కుమారులు ఉన్నారు, వారి చిన్న కుటుంబము, చక్కగా ఉన్నారు. ఎందుకో తెలీదు ఆ వ్యక్తి సడన్ గా చనిపోయాడు. మరణం అనేది చెప్పి రాదు ఎవరికి కూడా. లెటర్ రాసి ఇదిగో ఈరోజు వస్తాను అని ఎవరికి కూడా చెప్పదు. చెప్తుందా? చెప్పదు. డెత్ ఈజ్ ఎ సడన్ ప్రోగ్రామ్. ఇది అకస్మాత్తుగా జరిగేది. ప్రతి ఒక్కరు చనిపోవాలి. ఎందుకంటే మనుషులందరూ కూడా ఏం చేశారంటే పాపము చేశారు. రోమపత్రిక 5వ అధ్యాయము 12వ వచనం చదవండి. రోమపత్రిక 5వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 5 వర్స్ 12. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించానో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. గమనించారా? మరణం అనేది ఎందుకు వస్తుందంటే మనుషులందరూ ఏం చేశారు తెలుసా? పాపం చేశారు. ఇప్పుడు యేసు ప్రభువు నమ్మినంత మాత్రాన మరణము రాకుండా ఉండదు, వస్తుంది ఖచ్చితంగా. కానీ 2వ మరణం మాత్రం రాదు, అంతే. ఆ 2వ మరణం తప్పించుకోవడానికే యేసు ప్రభువాన్ని ఖచ్చితంగా నమ్మాలి. మొదటి మరణం ఎలాగ ఖచ్చితంగా వస్తుంది? ఎందుకంటే బైబిల్ చెప్తుంది మనుషులందరూ పాపము చేసినందున. మీకు డౌట్ రావచ్చు, ప్రవక్తల దగ్గర ఉన్నాడు కదా, ప్రవక్తల శిష్యులుగా పనిచేస్తున్నాడు కదా, ఇతను ఎందుకు చనిపోయాడు అంటే ఖచ్చితంగా చనిపోవడం అనేది ఉంది. శరీరం యొక్క మరణం అనేది అది ఖచ్చితం, ఎవరు కూడా దాన్ని తప్పించలేరు. కానీ మన లోపల ఉన్న ఆత్మ ఉన్నదే, ఆ ఆత్మకు మరణము రాకుండా చూసుకోవాలంటే యేసు ప్రభు ఒక్కరే దానికి మార్గము, సత్యము, జీవమైనాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇతను చనిపోయాడు, సడన్ గా చనిపోయాడు. బాడీని తీసుకొచ్చారు, అంత్యక్రియలు అయిపోయాయి. తర్వాత ఆమె ఒక వారం బాధపడుతూ ఉంది. ఈ వారంలోనే 2 వ్యక్తులు వచ్చారు. వాళ్ళు ఎవరంటే అప్పుల వాళ్ళు. అతను వచ్చి ఆ రోజుల్లో అప్పు తీర్చకపోతే పిల్లల్ని ఏం చేసేవారంటే తీసుకెళ్ళిపోయి వెట్టి చాకరీ చేయించేవారు, పనులు. ఆ పనులలో వారికి ఏం చేస్తారంటే కష్టపెడతారు, డబ్బులు ఎవరు ఊరికినే చేయాలి, వెట్టి చాకరీ చేయాలి, అది రూల్. అతను వచ్చేసరికి ఏమీ లేదు వీడి దగ్గర, ఇంట్లో ఏమీ లేదు. అతను అడిగాడమ్మా, నీ భర్త బ్రతుకున్నప్పుడు అప్పులు చేశాడు, అప్పులు నేను తీర్చాలి అంటే ఈమె దగ్గర ఏమీ కూడా లేదు. ఏమీ లేనప్పుడు ఏం చేయాలి అంటే అతను అన్నాడమ్మా, నేను 1 వారం గడువిస్తాను, నేను ఈ వారంలో తీర్చకపోతే నీ 2 కుమారులను కూడా నేను ఏం చేస్తాను, పట్టుకెళ్ళిపోతాను అన్నాడు. ఏమి చేయాలి అర్థం కాలేదు. మనకు కూడా కొన్నిసార్లు ఎలాంటి పరిస్థితులు వస్తాయంటే చాలా దుఃఖకరమైన పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు ఏమి చేయాలో అర్థము కాని పరిస్థితులు మనకు కలుగుతూ ఉంటాయి. అట్టి పరిస్థితి ఈ కుటుంబానికి కూడా కలిగింది. భర్త ఏమో లేడు, భార్య ఏమో విధవరాలు అయిపోయింది, ఏమి చేయాలో అర్థం కాదు. చూస్తేనేమో అప్పులు చాలా ఉన్నాయి. 2 కుమారులను కూడా ఈ అప్పుల వల్ల ఏం చేస్తున్నారు, పట్టుకెళ్ళిపోతాము అని చెప్పా. ఇప్పుడు ఏం చేయాలి? చాలా
ఒక విచారకరమైనది, లేకపోతే ఆ పరిస్థితి చాలా దయనీయమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోయారు. ఏమి చేయాలో అర్థము కాలేదు. కానీ అసలు ఒక ప్రశ్న అర్థం, అసలు అప్పులు ఎలా చేశారు ఈ వ్యక్తి? అప్పులు అంటేనే భయం కదా. అప్పులు ఎప్పుడు చేస్తారు? అప్పులు తెలుసా? ఎప్పుడు? కష్టం వచ్చినప్పుడు. కొంతమంది చేస్తారు, అది ఓకే, అది తర్వాత తీర్చేయచ్చు. కానీ జలసాలకు పోయి కొంతమంది చేస్తారు, అంటే అనవసరమైనవి. ఇంకా చెప్పాలంటే ఎదుటి వారిని ఆశించి చేస్తారు అప్పులు. పక్క వ్యక్తి ఒక 10,000 రూపాయలు చీర కట్టుకుంది అనుకోండి, ఈమెమంటే తెలుసా, భర్త దగ్గరికి వెళ్ళి అది కొనేదాకా ఏం చేస్తుంది? పీకేస్తూ ఉంటుంది. అప్పుడు భర్త కూడా ఏమి చేయలేక వెంటనే అప్పు చేసి ఒక మంచి చీరను, అలా ఒకసారి కాదు, అలా ఎన్నిసార్లు అప్పుల మీద అప్పులు. చూడండి, ఈ వ్యక్తి ఏ విధంగా అప్పు చేశాడో మనకు తెలియదు, బైబిల్ ఏమి చెప్పటం లేదు. కానీ దేవుడు ఆ కుటుంబాన్ని విడిచిపెట్టలేదు అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నా. అలాగని ఇప్పుడు మన ఇంటికి వెళ్ళి అందరి దగ్గరికి వెళ్ళి దేవుడు విడిచిపెట్టాడు కదా, బ్యాంక్ దగ్గరికి వెళ్ళి లోన్ తీసుకుని అలా చేద్దామా? చూడండి, దాని ఉద్దేశం అది కాదు. దేవుడు ఎలా మనకు సహాయం చేస్తున్నాడంటే మన హృదయాన్ని చూసి, మన హృదయం ఎలాంటిదో చాలాసార్లు జలసానికి పోయి అప్పులు చేసి కట్టలేని పరిస్థితుల్లో ఉరి వేసుకుని చనిపోయిన వారు, ఆత్మహత్య చేసుకుని చనిపోయిన వారు చాలా మంది ఉన్నారు. ఈరోజు అట్టి స్థితిలోనికి వెళ్ళకుండా మనం ఏం చేయాలంటే జ్ఞానముతో ప్రవర్తించాలి. అందుకే సామెతల గ్రంథంలో మరి సొలొమోను ఒక మాట అంటాడు, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన ఇల్లును తన చేతులతో ఓడబెరుకును అనే మాట ఉంటుంది. కాబట్టి ఇక్కడ గమనించుదాం, అప్పులు చాలా ఎక్కువైపోయాయి. ఈమె చూస్తే ఆమె 2 కుమారులతో ఉంది, ఇప్పుడేమో 2 కుమారుని కూడా తీసుకెళ్ళిపోతాను అన్నప్పుడు ఆమె ఏం చేసిందో ఆ మొదటి వచనం మళ్ళా చదువుదాం ఒకసారి. మొదటి వచనం, అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకరి భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండడానికి వారిని పట్టుకొని పోవటకు వచ్చినాడని ఎలీషాకు అనగా దైవజనునికి మొర్ర పెట్టింది. ఎలీషాకి ఎందుకు మొర్ర పెట్టిందంటే ఆ టైంలో వారికి స్కూల్స్ ఆఫ్ ప్రొఫెసర్ చెప్పాను కదా, ఈ పాఠశాలలు, ఏ పాఠశాల అవి? ప్రవక్తల యొక్క పాఠశాలకి యజమానుడిగా లేకపోతే ఒక గొప్ప నాయకుడిగా ఎలీషా ఉన్నాడు ఆ టైంలో. అప్పటికి ఏలియా లేడు, ఏలియా వెళ్ళిపోయాడు. ఏలియా తర్వాత ప్రవక్త ఎవరంటే ఎలీషా. ఏలియా ఏమో దేవుడు అగ్ని రథముల మీద అగ్ని గుర్రములను పిలుచుకుని వెళ్ళిపోయాడు. ఏలియా తర్వాత ఎవరు ప్రవక్తగా ఉన్నారంటే ఎలీషా ప్రవక్తగా ఉన్నాడు. ఎలీషాని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఒకరోజు ఎలీషా చాలా ఎకరాలు ఉన్నాయి అతనికి, ఆ ఎకరాలన్నీ కూడా దున్నుతూ ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు ఏలియాతో. ఏలియా పలానా పొలానికి వెళ్ళినప్పుడు ఏలియా అక్కడికి వెళ్ళేసరికి ఎలీషా తనంతట తాను, పనులు చాలా మంది ఉన్నారు కానీ తాను కూడా కొన్ని ఎద్దులు తీసుకుని పొలాన్ని దున్నుతూ ఉంటే మెల్లగా ఏలియా వెళ్ళి తన దగ్గర ఒక దుప్పటి ఉంటే ఆ దుప్పటి ఎలీషా మీద పెట్టాడు, అంతే, ఇంకేమనలేదు. ఆ దుప్పటి పెట్టగానే అంటున్నాడు, అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను వచ్చేస్తాను, నేను వెంబడిస్తాను అన్నాడు. సరే రా అన్నాడు. ఒకసారి నేను ఇంటికి వెళ్ళి మా తల్లిదండ్రులకు ముద్దు పెట్టుకుని వస్తానని చెప్పాడు. సరే అని చెప్పి ముద్దు పెట్టుకోవడానికి వెళ్ళి వాళ్ళందరికీ భోజనాలు పెట్టి ఆ ఊరందరినీ కూడా భోజనాలు పెట్టి ఏలియా వెనకాల వచ్చేసాడు. ఏలియా వెనకాల వచ్చిన దగ్గర నుండి ఏలియాలో ఉన్న అభిషేకము ఎలీషాలో ప్రవహిస్తుంది. ఒకరోజు ఏలియాని దేవుడు పిలుచుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ ప్రవక్తలందరికీ కూడా శిష్యులందరికీ కూడా ప్రవక్తగా ఎవరున్నారంటే ఎలీషా ఉన్నాడు. ఈ ఎలీషా దగ్గరికి ఈమె వెళ్ళి ఈమె ఏం చేస్తుంది తెలుసా? మొర్ర పెట్టింది అనే మాట మనం చూస్తున్నా. మొర్ర అంటే ఏంటి తెలుసా? కన్నీరు.
కన్నీరు. ఇంకా చెప్పాలంటే ఇంగ్లీష్లో ఏ క్రై ఫర్ హెల్ప్ అంటారు. ఏ క్రై ఫర్ హెల్ప్, సహాయము కొరకైన కేక, సహాయము కొరకైన మొర్ర. ఆమె కన్నీళ్లు ఎవరు చూస్తున్నాడు తెలుసా? దేవుడు చూస్తూ ఉన్నాడు. మొట్టమొదటి పాయింట్ ఏంటి తెలుసా? దేవుడు తన బిడ్డల కన్నీళ్లను ఆయన చూచే దేవుడు. ఒకసారి దేవునికి గట్టిగా స్తోత్రము చెప్తామా? ఈరోజు ఒకవేళ మన జీవితంలో దేని బట్టైనా కన్నీళ్లు ఉన్నాయా? మన హృదయాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. మనలో ఉన్న కష్టమును దేవుడు చూస్తూ ఉన్నాడు. మనలో ఉన్న బాధలను దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన ఈ యొక్క విధవరాల్ని లేకపోతే ఈ స్త్రీని చూస్తూ ఉన్నాడు. ఒకవైపు భర్త చనిపోయాడు, ఒకవైపు అప్పుల వారు వచ్చి 2 కుమారులను కూడా తీసుకెళ్ళిపోతూ ఉన్నాడు. ఒంటరి స్థితి, ఏమి చేయాలో అర్థం కాని స్థితి. అందుకే కీర్తన గ్రంథము 68వ కీర్తనలో చదవండి ఒక మాట, 5వ వచనం చదవండి. కీర్తన గ్రంథము 68వ కీర్తన, 68వ కీర్తన, సామ్ నంబర్ 68 వర్స్ నంబర్ 5. 68వ కీర్తన. దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయై ఉన్నాడు. గమనించారా? దేవుడు తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. ఆయన తండ్రి లేని వారికంట తండ్రిగాను, అంతేకాదు విధవరాలికి ఆయన ఎలాగుంటాడంట? వారి పక్షాన న్యాయకర్తగా ఉంటాడు. న్యాయకర్తగా అంటే దేవుడు వారిని విడిచిపెట్టాడు అని అర్థం. వారి కన్నీళ్లు చూస్తాడు. వారి యొక్క దుఃఖములను ఆయన ఎరిగిన దేవుడు. అందుకే వారి కన్నీళ్లను చూస్తాడు. అయితే వారు ఎక్కడికి రావాలి? దేవుని యొక్క సన్నిధికి రావాలి. ఈమె బయటికి వెళ్ళలేదు, ఒక రాజుగారి దగ్గరికి వెళ్ళలేదు, లేకపోతే ఏదో ఒక అధికారుల దగ్గరికి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళింది? సహాయం కోసం. అయ్యా, నా బిడ్డలిద్దరిని కూడా అప్పుల వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారయ్యా, ఏదో సహాయం చేయండియా అని చెప్పి ఒక లెటర్ పెట్టుకొని ఒక అధికారుల దగ్గరికి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళింది తెలుసా? దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క ప్రవక్త దగ్గరికి వెళ్ళింది. మొర్ర పెడుతుందయ్యా, నా 2 కుమారులను తీసుకెళ్ళిపోతానికి వచ్చినాడు. నా యజమానికి తెలుసు కదయ్యా, ఆయన ప్రవక్తల శిష్యుల్లో ఒక శిష్యుడు. ఆయన యెహోవా యందు భక్తి గలవాడు. దేవుడు యథార్థవంతులు విడిచిపెట్టాడు. భయభక్తులు కలిగిన వారిని దేవుడు విడిచిపెట్టాడు. గమనించండి, ఆ విధవరాలి కన్నీళ్లను ఆయన చూస్తూ ఉన్నాడు. 2వ వచనం చదువుకుందామా? ఎలీషా, నా వల్ల నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పుమనెను. అందుకామె, నీ దాసురాలు నా ఇంటిలో నూనె కూడా ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనెను. ఒకసారి ఆలోచిద్దాం. ఈమె అడుగుతున్నాడమ్మా, నా వల్ల నీకేం కావాలి, ఏం చేయమంటున్నావు? ఎవరైనా అధికారులతో మాట్లాడమంటావా? నాకు తెలిసిన రాజుగారితో మాట్లాడమంటావా? ఆ రోజుల్లో ప్రవక్తలు ఎక్కువగా ఎవరికి సమీపంగా ఉంటారంటే రాజులకు సమీపంగా ఉంటా, రాజుల దగ్గర ఉంటా. యెషయా ఎక్కడున్నాడు? ఉజ్జియా అనే రాజు దగ్గర, యోతాం అనే రాజు దగ్గర, అహాజు, హిజ్కియా అనే రాజు దగ్గర. వారికి ఈజీ యాక్సెస్ ఉంటుంది, వారు చక్కగా వెళ్ళిపోతారు. అందుకే ఆ ధైర్యంతో అంటున్నామా, ఎవరితోనైనా మాట్లాడమంటావా? అసలు నా వల్ల నీకేం కావాలి, అసలు నీ ఇంట్లో ఏముందో చెప్పు అన్నప్పుడు ఆమె అంటుంది, అయ్యా, నా ఇంటిలో ఒక నూనె కుండ ఒకటి ఉన్నది అని చెప్పింది. ఏముంది? నూనె కుండ. చూడండి, దేవుడు అద్భుతాలు చేయడానికి పెద్ద పెద్దవి అవసరంలే. దేవుడు అద్భుతాలు చేయడానికి పెద్ద పెద్దవి అవసరంలే. ఎలాంటి వాటితో ఉపయోగిస్తాడు తెలుసా? దేవుడు చిన్న వాటితో దేవుడు అద్భుతాలను చేయగలడు. చిన్న వాటితో మనకేమి ఉందో కానీ దాన్ని ఏం చేయాలంటే ప్రభుకు అప్పగించాలి. ఆమె అంటుందమ్మా, అయ్యా, నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమి కూడా లేదు. నూనె కుండ ఉంది, అందులో నూనె ఉంది. వెంటనే ఎలీషా అంటాడు, అది చదవడానికి మనకు టైం లేదు కాబట్టి నేను చెప్పేస్తా. ఎలీషా అంటాడమ్మా, నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత నీ కుమారులను నీ ఇరుగు పొరుగు వారందరి దగ్గరికి వెళ్ళమాను, నైబర్స్ దగ్గరికి వెళ్ళమాను. వారందరినీ కూడా ఖాళీ పాత్రలు ఉంటాయే వాటిని తీసుకురమ్మాను, ఎరువు తీసుకురమ్మాను. వారందరినీ ఇక్కడ వెళ్ళమాను, 2 కూడా వెళ్ళమాను. ఎన్ని దొరకగలుగుతాయో అన్ని పాత్రలు ఏం చేయాలి? మీరు సంపాదించుకొని లోపలికి వచ్చేసాడు, ఇంట్లోకి వచ్చేసాడు. తలుపు మూసేసి
నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఇప్పుడు ఆ ఖాళీ పాత్రలన్నిటిలో కూడా ఏం చేయాలి, నువ్వు ఈ నూనెను వంపాలి అన్నాడు. ఒకసారి ఆలోచిద్దాం. ఉన్నదేమో ఒక కుండ మాత్రమే, తెమ్మన్నదేమో చాలా తెమ్మన్నాడు. ఉన్న దాని నుండి ఎన్ని నిండుతాయి? మరొకటే నిండుతుంది, అంతే తప్ప ఇంకేం నడదు. చాలా తెమ్మన్నాడు, వెళ్ళిపోయింది, ఇంటికి వెళ్ళిపోయింది, ఏం మాట్లాడలేదు, ఏ సందేహం లేదు. దేవుడు చేయమన్నప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు సందేహపడడానికి వీల్లేదు. ఎందుకంటే మనకు సహాయం చేసేది దేవుడే మాత్రమే. ఎందుకంటే ఆయన చెప్పాడు. వెంటనే ఇంటికి వెళ్ళిపోయింది, కుమారుని అడిగింది, అందరి దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు ఖాళీ పాత్రలు, ఖాళీ కొండలు తీసుకొచ్చారు, అన్ని కూడా ఇంట్లో పెట్టేశారు, చాలా పెట్టేశారు. అన్ని పెట్టేసిన తర్వాత ఇంకేం అడగలేదు, ఇంకేమైనా ఉన్నాయో అడగలేదు. ఎందుకంటే ఆమెకి భయపట్టుకుంది. ఎందుకు ఇప్పుడు వంపాలి, ఇది ఒకటి వేస్తే నిండిపోద్ది, అన్ని ఎలాగా అన్నట్టుగా చూస్తుంది, ఖాళీగా ఉంటాయేమని భయపడుతుంది లోపల. ఈమె అంటుంది లోపల రమ్మంది, ఇద్దరిని లోపల రమ్మంది. లోపల నుండి తలుపు మూసేసింది, లోపల నుండి తలుపు మూసింది. లోపలికి వచ్చి మెల్లగా ఆ పాత్రలన్నింటిలో కూడా నూనె ఉప్పుతూ ఉంది. ఆ పాత్రలన్నీ కూడా నిండిపోవడం మొదలు పెట్టింది. దేవునికి స్తోత్రము చెప్దామా? ఒక్కొక్కటి నిండిపోతున్నాయి. ఈ పాత్ర నిండిపోయిన వెంటనే ప్రక్కన పెట్టేసింది, మరొక పాత్ర అందులో వేస్తుంది, మరొక పాత్ర, అన్ని నిండిపోయి చూసేసరికి ఈ పాత్రలో ఇంకా ఓవర్ఫ్లోయింగ్, అది పొంగుతూనే ఉంది. అది ఇంకా ఉంది. మళ్ళీ అడుగుతుంది, బాబు ఇంకేమైనా పాత్రలు తీసుకురా. వాడు వెళ్ళాడు, బయటికి వెళ్ళాడు, ఏమైనా అందరూ అడిగితూ వచ్చాడు. ఎవరు అన్నారు, అమ్మా అయిపోయింది, కాల్ ఇచ్చేసాను కదా అన్నారు. అన్నీ అయిపోయాయి, ఏమి లేవన్నప్పుడు మళ్ళీ లోపలికి వచ్చి చెప్తాడు, అమ్మా ఏమి లేవమ్మా, అన్ని కూడా పాత్రలు అయిపోయాను. కానీ ఆ నూనె, అక్కడ ఒక మాట రాయబడింది, ఆ మాట చాలా బాగుంటుంది. 4వ అధ్యాయంలో 6వ వచనం చదవండి. 6వ వచనం, పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయాను. అంటే అంతవరకు ఏమవుతుంది? నూనె ప్రవహిస్తూ ఉంది, పొంగుతూ ఉంది. ఒక్కసారిగా చూడండి, పాలు పొయ్యి మీద పెడతాడు, పొంగుతూ ఎలాగొస్తుంది, అది పైకి అలా వస్తుంటది. ఒక్కసారిగా నీళ్ళు యాడ్ చేయడం ఏమవుతుంది, అలా చల్లారిపోయింది, నిలిచిపోయింది. ఆ నూనె అంతవరకు కూడా ప్రవాహం వలె ప్రవహిస్తూ ఉంది. ఒప్పుతూ ఉంటే ఇంకా వస్తుంది. చూడండి అద్భుతం ఎలా ఉంటుంది అంటే, ఒప్పుతూ ఉంటే ఇంకా వస్తుంది, ఒప్పుతూ ఉంటే ఇంకా వస్తుంది. చూడండి, దేవుని కార్యములు మనుషులకు అర్థము కాదు, మనుషులకు అర్థం కాదు. కానీ దేవుని కార్యములంట కంటికి కనబడవు, చెవులకు వినబడవు, హృదయానికి అగోచరము అని దేవునికి వాక్యము తెలియజేస్తుంది. అలాంటి అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రము చెప్తామా? గమనించండి, ఆమె అన్ని పాత్రలు నింపేస్తుంది, అన్ని పాత్రలు నింపేస్తుంది. చివరికి ఆ పాత్రలన్నీ నిండిపోయింది. అది ప్రక్కన పెడితే ఇదేమో నిలిచిపోయింది, అక్కడ ఆగిపోయింది. ఆఫ్లో అనేది ఆగిపోయింది, ఇక పొంగట్లేదు, అలా ఉండిపోయింది. ఎంతైతే ఆమె నూనె ఉందని చెప్పిందో అలా ఆగిపోయింది, అక్కడితో ఆగిపోయింది, నిలిచిపోయింది. ఏం చేయాలి అర్థం కాలేదు. ఆమె త్వరగా దైవజనుడికి పరిగెట్టింది, అయ్యా నూనెంతా కూడా నింపేస్తాను, పాత్రలన్నీ కూడా నింపేస్తాను, ఏ పాత్ర లేదు ఇప్పుడు అన్నప్పుడు వెంటనే దైవజనుడు ఒక మాట అన్నాడు, ఆ నిండిపోయిన పాత్రలు ఉన్నాయే అవన్నీ కూడా అమ్మేసాయమ్మా, నువ్వు అమ్మేసి ఆ వచ్చిన డబ్బులు ఉంటాయే వాటితో నీ అప్పు తీర్చండి, మిగిలిన ఆ నిలిచిపోయిన నూనె ఉందే దానితో నీవు నీ బిడ్డలు ఇంటికి పోయి క్షేమంగా బ్రతకండి. దేవునికి స్తోత్రము చెప్తామా? అప్పుల సమస్యతో బాధపడుతున్న ఈమెకు దేవుడు ఎలాంటి ధైర్యం ఇచ్చాడో చూడండి, ఆమెకు ఎలాంటి ధైర్యం ఇచ్చాడో గమనించండి. ఆమెకు ఎలాంటి మార్గాన్ని, ఈ రోజుల్లో అనేక మంది అప్పుల సమస్యతో బాధపడి ఏం చేస్తున్నారు, ఏమి చేయాలో అర్థం కాని స్థితిలో ఉద్యోగాలు మారుతూ ఉన్నారు. ఈ ఉద్యోగం కాకపోతే వేరొక ఉద్యోగం, లేకపోతే ఇదొక బిజినెస్ కాకపోతే వేరొక బిజినెస్, ఏదో ఒక బిజినెస్ లోకి వెళ్ళిపోయి ఏదో ఒకటి చెయ్యాలి. ఈరోజు నేను అంటాను, దేవుని దగ్గరికి వస్తే, ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అద్భుత కార్యాన్ని జరిగించే దేవుడు. అందుకే 2వ పాయింట్ ఏంటంటే, దేవుడు ఇంటిలో ఉన్న చిన్న వాటితోనే అద్భుతము చేస్తాడు. ఎలాంటి వాటి చెప్పండి? చిన్న వాటితో.
చిన్నవాడు అంటే అలుసు చాలా మందికి. ఇదేంటి అంటారు చాలా. ఇదే ఉద్యోగం, లేకపోతే ఇదేం పని, ఇదేం మార్కెట్, ఇదేం బిజినెస్. దేవుడు చిన్న దాన్నే అద్భుతంగా మార్చాడు. మూడవ పాయింట్ ఏంటి తెలుసా? దేవుడు పిల్లల యొక్క భవిష్యత్తును కాపాడే దేవుడు. ఆమె ఎవరి గురించి వరి అవుతుంది? అంతే కదా. భర్త ఉన్నంత కాలము తనకి ఏ భయం లేదు. భర్త చూసుకుంటాడు, భర్త కష్టపడతాడు, చక్కగా వచ్చి తన బిడ్డలు చూసుకుంటాడు, ఇబ్బంది లేదు అని భార్య యొక్క ఆలోచన. ఇప్పుడేమో భర్త లేడు, 2 కుమారులను పెంచాలి. అలాంటి టైంలో ఏమి చేయాలి అర్థం కాని పరిస్థితిలో అప్పులో ఒకవైపు పిల్లల యొక్క భవిష్యత్తు పాడైపోతుంది. పిల్లలిద్దరిని కూడా అప్పులు వాళ్ళు తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. అలాంటి టైంలో దేవుని యొక్క సహాయం చెప్తూ ఉంది. దేవుడు అంటున్నాడు ఎలీషా ద్వారా, నీవును నీ పిల్లలను బ్రతుకుడి అనే మాట మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రము చెప్దామా? అయితే ఇదంతా వాక్యం అయిపోయింది ఇంతవరకు. ఇందులో ఒక రహస్యాన్ని మీకు తెలియజేసి నేను ముగిస్తాను. ఏంటంటే చదువుదాం ఒకసారి అన్నమాట. 4వ అధ్యాయంలో 4వ వచనాన్ని, ఈ మాటని నేను ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. 4th verse. అప్పుడు నీవు నీ ఇంటిలోకి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా. ఈ మాట ఒక్కసారి నేను ఈ మాటను ధ్యానం చేస్తూ ఉంటే ప్రభుని అడుగుతున్నాను, ప్రభా మరి నేను ఎక్కడికి వెళ్ళినా, ఈ కాటేజ్ మీటింగ్ ఎక్కడైనా, కాటేజ్ మీటింగ్ కాదు ఏ ప్రార్థన అయినా ఒక మాట ప్రభుని అడుగుతాను, అక్కడ ఏం వాక్యం చెప్పాలి ప్రభువా, ఆ కుటుంబంతో ఏం మాట్లాడాలని ప్రభుని అడుగుతున్నప్పుడు ఆ మాట, ఈ ప్యాసేజ్ అంతా కూడా మనకు తెలిసిందే, చాలాసార్లు ఈ మాట చదివాము, ఈ వాక్యాన్ని విన్నాం. అయితే ఈ 4వ వచనాన్ని దేవుడు మరొకసారి ఆ మాటతో నాతో మాట్లాడినప్పుడు ఆ మాట తెలియజేయాలని ఆశపడుతున్నా. 4వ వచనం ఏమంటాడంటే, నీవు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఏం చేయమంటున్నాడు? ఆ పాత్రలన్నింటిలో కూడా నూనె పోసి ఒక ప్రక్కన ఉంచుము. ఒకసారి ఆలోచిద్దాం. ప్రార్థన అనేది ఎంత ఇంపార్టెంటో ఇక్కడ ఎలీషా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రార్థన అనేసరికి మనం ఏం చేస్తామంటే మన బిడ్డల్ని ప్రక్కన పెట్టేస్తాం. ఎందుకని బిడ్డలు అల్లరి చేస్తారు, బిడ్డలు ఏడుస్తారు, బిడ్డలు డిస్టర్బ్ చేస్తారు అనే ఉద్దేశంతో పిల్లల్ని ఏం చేస్తాం, చాలాసార్లు మందిరానికి తీసుకురాం, ఇంకా ఆరాధన ప్లేస్లు తీసుకురా. ఎలీషా చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు. ఏంటంటే, నీవు నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి, అంటే లోపల అందరూ కూడా ఉండాలి. ఎక్కడ ఉండాలి? లోపల. అనండి ఒకసారి అందరూ కూడా. ఎక్కడ ఉండాలి? లోపల బయట. ఈ 2 పదాలు తెలుసు కదా, లోపల బయట. లోపల ఉండాలి. ఏ లోపల? ప్రార్థన అనే కంచె లోపల. దేవునికి స్తోత్రం చేద్దామా? మనం ఏం చేస్తాం తెలుసా? నేను ఒక్కడనే ఉంటాను, మీరేం చేస్తారు? మీరు బయట పిల్లల్ని ఒకసారి ఆలోచిద్దాం. ఆమె యొక్క పిల్లలు చిన్న పిల్లలు అనుకోండి, ఎంత పిల్లలు అనుకోండి, చిన్న పిల్లలు, మనకి ఒక నాలెడ్జ్ ఉంటుంది. ఏం చేస్తారు వాళ్ళు? వంపేస్తారు. ఎస్, ఏం చేస్తారు వాళ్ళు? నూనె వేస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా వేయాలి కదా. నూనె ఏం చేయాలి? ఒక పాత్ర నుండి మరొక పాత్ర. అది కొండ, చిన్నదేమైనా కొండ ఏమవుద్ది? పగిలిపోద్ది. ఒక భయం. వేస్తున్నప్పుడు వీళ్ళు సరిగ్గా ఉంచరేమో, డిస్టర్బ్ చేస్తారేమో, అదొక భయం. బాగా గమనించండి. ఇవన్నీ కూడా ఆలోచనలు కలిగించేది ఎవరు తెలుసా? అపవాది కలుగజేస్తాడు. నీ బిడ్డలు నీతో ఉండకూడదు. ఎక్కడ ఉండాలి? నాతో ఉండాలి. బయటికి పంపించే వాళ్ళని. బయట ఏం చేస్తారు? వీడియో గేమ్. మనం లోపల ప్రార్థన చేసుకుంటాం, బయట వీడియో గేమ్, మొబైల్, చాటింగ్. ఎంతమంది పిల్లలు చెడిపోతున్నారు గమనించారా? తల్లిదండ్రులుగా దేవుడు హెచ్చరిస్తున్నాడు తెలుసా? ఆ తల్లితో మాట్లాడుతున్నాడు ఎలీషా, నీవు నీ కుమారులు నీ పిల్లలు తెచ్చిన వాటిలో వేసే ముందు ఏం చేయాలి? లోపల నుండి తలుపును మూసి. 4వ వచనం మాట రాయబడింది, లోపల నుండి. బయట నుండి కాదు, లోపలికి వెళ్ళిపోండి. ఫస్ట్ తలుపు మూసేసేయండి. తలుపు అంటే
ఈ యొక్క తలుపు ద్వారము లేకపోతే తలుపు, యేసుప్రభు అన్నారు కదా, నేనే ద్వారమును అన్నాడు. ఐఎమ్ ద డోర్. తలుపు వేసేసేయండి, లోపలికి వేసేయండి, లోపల నుండి తలుపు మూసేయండి, లోపలికి వెళ్ళిపోండి. ఇప్పుడు ఏం చేయాలి? మెల్లమెల్లగా నూనెను ఒక్కొక్క పాత్రలో నింపండి. నూనె అనగా వాక్యముతో మనము పోల్చుకోవచ్చు. దేంతో పోల్చుకోవచ్చు? వాక్యం. వాక్యం అనే నూనెను ఆ హృదయాల్లో వేయాలి. ఎవరి హృదయాల్లో వేయాలి? పిల్లల యొక్క హృదయాల్లో వేయాలి, బిడ్డల యొక్క హృదయాల్లో వేయాలి, భర్త యొక్క హృదయాల్లో వేయాలి. అందరూ కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు, కలిసి దేవుని స్తుతిస్తున్నప్పుడు, కలిసి వాళ్ళందరూ కూడా దేవుని యొక్క నామాన్ని మహిమపరుస్తున్నప్పుడు ఏమి నిండుతాయో తెలుసా? పాత్రలు నిండి పొల్లుతాయి. దేవునికి స్తోత్రము చేద్దామా? మన హృదయాలను పొల్లునట్లుగా చేస్తాడు, పొల్లునట్లుగా. కానీ చాలాసార్లు తల్లిదండ్రులు చేసే మిస్టేక్ చెప్పమంటారా? వాళ్ళు ప్రార్థనలో పిల్లల్ని కూర్చొనివ్వరు. వాళ్ళు ప్రార్థనలో కూర్చోడానికి వాళ్ళు ఏం చేస్తారంటే బయటికి వెళ్ళిపోమంటారు. వారు ప్రార్థనలో కూర్చోవాలి, ప్రార్థనలో ఉండాలి. ఒకసారి ఒక పాస్టర్ గారు ఆయన మాట్లాడుతూ ఉంటే ఈ మాట చెప్పిన తర్వాత ఒక ఫ్యామిలీ ఆయన దగ్గరికి వచ్చి అయ్యా, మీరు చెప్పింది నేను చేస్తాను, నా బిడ్డలు అల్లరి చేస్తారు, నా బిడ్డలు పడుకుని పోతారు అంటే, ఏం పర్లేదు ప్రార్థనలో పడుకోనివ్వు అని ఆ పాస్టర్ గారు చెప్పాడు. ఇంకా అక్కడి నుండి ప్రతి ప్రార్థనకి పిల్లల్ని అలా తీసుకొచ్చి అలా పెట్టేవాడు. వాళ్ళు పాటలు పాడే వరకు ఉండేవారు. వాక్యం స్టార్ట్ చేయగానే వాళ్ళు ఏం చేస్తారంటే పడుకుని పోయారు. ఆ మాటలు చక్కగా వాళ్ళకి ఎలా ఉంటుందంటే జ్వాల పాటలు ఉంటుంది కదా, అలా పడుకుని పోయారు. కానీ ఆ తండ్రి సిగ్గుపడలేదు, అలాగే ఉంచేశాడు. ప్రతి ప్రార్థనకి తీసుకురావడం, ఆ యొక్క మాటలు వింటున్నప్పుడు పడుకుని పోవడం. ఆ బిడ్డ అలా పడుకుని పోతున్నాడు. అటువంటి బిడ్డను ఎక్కడ ఉంచాడు తెలుసా? దేవుని సన్నిధిలో ఉంచాడు ఆ తండ్రి. ఒకరోజు ఆ బిడ్డను దేవుడు ఒక మంచి ఉన్నత అధికారమైన స్థితిని ఆ బిడ్డకు దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రము చేద్దామా? దేవుని మందిరము లోపలికి వెళ్ళిపోయి తలుపు మూసేశాడు. ప్రార్థనలోకి వెళ్ళిపోయి తలుపు మూసేసేయాలి. తర్వాత ఏం చేయాలి? తలుపు మూసేసాను కదా, అయిపోయిన పని కాదు. ఇప్పుడు మెల్లగా వాడి హృదయంలో ఏమి నింపాలి? నూనెను నింపాలి. మెల్లగా నింపుతూ ఉంది. అరే నువ్వు అది తీసుకురా ఇక్కడికి, మెల్లగా నూనె నింపు. వాడితో మాట్లాడుతూ ఉంది. వాక్యమును మన బిడ్డల యొక్క హృదయాల్లో ఏం చేయాలంటే మెల్లగా నింపుతూ ఉంటే అవి నిండి వాటిని దేవుడు మహిమకరంగా వాడుకుంటాడు. దేవునికి స్తోత్రము చెప్పామా? నిండిన ఆ యొక్క పాత్రలన్నీ కూడా ఏమన్నాడు తెలుసా? వెళ్ళి అమ్మేసేయమన్నాడు. అమ్మితే ఏమొస్తాయి? ఆ డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బులతో నువ్వేం చేయాలి? అప్పంతా తీర్చే. ఎవరైతే తమ బిడ్డలకు వాక్యం అనే నూనెను అందిస్తారో ఆ బిడ్డలే ఆ కుటుంబంలో ఉన్న సమస్యలను తీర్చడానికి దేవుడు ఆ బిడ్డల్ని వాడుకుంటాడు. నమ్మిన వారు గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దామా? ఎందుకండి చాలా మంది కుటుంబాల్లో సమస్యలు తీరటం లేదు. నా బిడ్డ మా మాట వింటలేదండి. చాలా మంది కంప్లైంట్ విన్నారా? మా కుమారుడు కానీ మా కుమార్తె కానీ అయ్యో మా మాట వింటలేదండి, మాకు ఎన్నో అప్పులు ఉన్నాయి, వీళ్ళు ఏ సహాయం చేయట్లేదండి. ఎందుకు చేస్తారు వాళ్ళు? నువ్వు సరైన రీతిలో పెంచలేదు, వారిని లోపల నుండి తలుపు మూయలేదు, వారిని బయటికి పొమ్మన్నావు. ఇప్పుడు నిజంగా వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? నీకు హెల్ప్ఫుల్గా ఉండరు. మన కుటుంబంలో సమస్యలన్నీ కూడా పోవాలి అంటే ఎలా పోతాయి తెలుసా? పాత్రలు నిండినప్పుడు మాత్రమే. ఏంటి నిండాలి చెప్పండి ఒకసారి? పాత్ర. దేంతో నిండాలి? నూనె. వాక్యం అనే నూనెతో నిండినప్పుడు, వాక్యం అనే నూనెతో ఆ యొక్క హృదయాలు నిండినప్పుడు ఆ హృదయాలే మన కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యను తీర్చడానికి. ఎలీషా ఎక్కడో బయటికి వెళ్ళిపోయి నువ్వు ఈ పని చేయమా, ఆ పని చేయమా, ఈ బిజినెస్ పెట్టామా, అది చేయమా ఏమనలేదు. నీ బిడ్డలు నింపమ్మా అన్నాడు అంతే. ఏమన్నాడు? నీ బిడ్డల్ని నింపు. దేంతో నింపాలి? ఈ వాక్యంతో నింపాలి. ఈ వాక్యం అనే నూనెను మన బిడ్డల యొక్క జీవితంలో వారికి వేసినప్పుడు, పెద్ద తర్వాత కాదు, ఇప్పుడంట చిన్నప్పుడే. నేను రోజు కూడా మా బాబుని స్కూల్ దిగబెడతాను. నా బాబు వెనకాల కూర్చుంటాడు, వెళ్తూ ఉంటాను. దగ్గరే, స్కూల్ ఎంత దూరం కాదు, దగ్గరే. బండి మీద దిగబెడతాను. దిగబెట్టినప్పుడు ఇంటి దగ్గర స్టార్ట్ చేస్తాను ఒక కంటత వాక్యం. అది స్కూల్కి వెళ్ళేదాకా చెప్తాను.
స్కూల్కి వెళ్ళి దిగబెట్టి వదిలిచేస్తాను నేను, దాన్ని చదువుకోమని చెప్తాను అంతే. మరుసటి రోజు మళ్ళీ అదే ఖండత వాక్యం. ఆ వారం అంతా చెప్పిన ఖండత వాక్యము సండే నిలబడినప్పుడు చర్చి అందరి ముందు ఈవినింగ్ సర్వీస్లో వాళ్ళని నిలబడినప్పుడు చెప్పమంటాను. ఆ వారం అంతా నేర్చుకునే ఖండత వాక్యం ఉంటుంది, అది గుర్తుండి ఇంకా మళ్ళీ అడగడు అక్కడ స్పాట్లో ఆ ఖండత వాక్యం చెప్పడానికి ముందుకెళ్తారు. ఒకవేళ ఎప్పుడైనా నేను మర్చిపోతే డాడీ ఈరోజు బైబిల్ చెప్పలేదు నాకు అంటాడు. వాళ్ళ నేను ఏదో హడావుడిలో ఏదో క్లాసులో ఉండి నేను హడావుడిగా బండి మీద స్పీడ్గా వచ్చేస్తాను, టైం అయిపోతుందన్న ఉద్దేశంతో, డాడీ నాకు ఈరోజు చెప్పలేదు నువ్వు అని మళ్ళీ బండి మీద అన్నప్పుడు మళ్ళా గుర్తు చేస్తా. అంటే అలా గుర్తు చేయడానికి ఎలా కారణమైందంటే ముందంతా కొన్ని ఏం చేశాను, ఆ వాక్యాన్ని ప్రతిరోజు కూడా నింపడం మొదలు పెట్టాను. బైబిల్ చెప్తూ ఉంది, చదవండి ఒకసారి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం చదవండి. ద బుక్ ఆఫ్ డ్యూటెరోనమీ చాప్టర్ 6 వర్స్ నంబర్ 6 and 7. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6, 7 వచనాలు. నేను మీకు ఆజ్ఞాపించు ఈ మాటలను నీ హృదయంలో ఉంచవలెను. చూడండి, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, నీ త్రోవ నడిచినప్పుడు, పండుకొన్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలెను. గమనించారా? చాలండి. ఏంటంట? నీవు కూర్చున్నప్పుడు, నీవు లేచినప్పుడు, పండుకున్నప్పుడు కూడా ఏం చెప్పాలి? చందమామ కథలదు, బైబిల్ కథలు చెప్పండి. బైబిల్ కథలు చెప్పండి, లేకపోతే సాక్షి చెప్పండి. నీ జీవితంలో ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు. మా బాబుకి మేము పడుకున్నప్పుడు అదే మాట్లాడుతూ ఉంటాం. ఆడికి ఒకటి దేవుడు ఒకటి చేశాడు. ఏంటంటే కారులో వెళ్తూ ఉంటాం, కారులో వెళ్తున్నప్పుడు రోడ్డు అక్కడక్కడ బాగున్నప్పుడు ఇది చూస్తాడు అర్థం ఉండే కూర్చుని, వెంటనే ప్రార్థన చేస్తాడు, ప్రభా ఈ రోడ్డు సరిగా లేదు ప్రభా, మంచి రోడ్లు అయ్యి ప్రభా అని ప్రార్థన చేసిన విత్ ఇన్ వన్ వీక్లోనే దేవుడు ఆ రూట్లో మంచి రోడ్స్ వేసాడు. అలాగే చాలా ప్లేస్లు జరిగాయి. ఆ ప్లేస్కి వెళ్తున్నప్పుడు నేను అనేవాడిని, అరే నువ్వు ప్రార్థన చేసావు కదా, నీ ప్రార్థన విని దేవుడి రోడ్లు వేసాడు రా అంటే ఆడి విశ్వాసం ఇంకా పెరిగి ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్లేస్కి వెళ్ళినా రోడ్లు బాగోలేకపోతే వెంటనే ప్రార్థన చేస్తాడు. ఇంకో విషయం చేస్తున్నాడు ఏంటంటే, ఈరోజు చాలా మంది ఇలా పెట్టుకుని మాట్లాడతారు, డ్రైవ్ చేస్తున్నారు. చూసారా? బైక్ ఇలా పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నారు. అది కనబడితే చాలు వెంటనే ప్రభా ఆ వ్యక్తి అతను అలా వెళ్ళిపోతున్నాడు ప్రభా, అతన్ని మార్చాలని ప్రార్థన చేస్తాడు. మనం ఏం చేయాలంటే, మనం కూర్చున్నప్పుడు, మనం లేచినప్పుడు దేని గురించి మాట్లాడాలంట? దీని గురించి మాట్లాడాలి. పడుకున్నప్పుడు కూడా దేని గురించి మాట్లాడాలి తెలుసా? బైబిల్ ఉన్న కథలు చెప్పండి వాళ్ళకి. బైబిల్ ఎన్ని స్టోరీస్ ఉన్నాయి. దావీదు గొలియాతుని ఎలా ఓడించాడు? దేవుని మీద ఆధారపడి. చిన్నపిల్లలకంట ఒక కొటేషన్ నేను చదివాను, చాలా బాగుంది ఆ కొటేషన్. చిన్నపిల్లలకంట లేదా పిల్లలకంట వారికి దేవుని మీద ఆధారపడడం నేర్పిస్తే అంట, వారి యొక్క చిన్న మనసుకు ఏదైనా కష్టం కలిగితే వారు లోకంలోనికి వెళ్ళారంట, దేవుని దగ్గరకు వారు పరిగెడతారంట. దేవునికి స్తోత్రము చెప్తామా? లోపల నుండి తలుపు మూయాలి. ఫస్ట్ పాయింట్. ఎందుకు తలుపు మూయాలో తెలుసా? వారిని నూనెతో నింపాలి. బయట ఉంటే వారు నింపలేం, మన దగ్గరలో ఉండాలి. వారు బయట ఉండి నింపగలమా? లోపల నుండి తలుపు మూయాలి. తలుపు మూసిన తర్వాత మెల్లగా వారి హృదయంలో నూనెను పోయాలి. ఆ నూనెను పోస్తేనే రేపొద్దున ఆ నూనె మన కుటుంబంలో ఉన్న సమస్యలన్నిటికీ కూడా విడుదల కలుగునట్లుగా దేవుడు వాటిని దీవిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? నిండిపోయింది, ఒక పక్కన ఉంచేసింది. ఆయన అన్నాడు ముందే, ఎలీషా నిండినవన్నీ ఒక పక్కన ఉంచు, కీప్ ఎ సైడ్. నిండినవన్నీ ప్రక్కన పెట్టింది. దైవజనుడికి అడుగుతుంది, అయ్యా నిండిపోయాయి, ఇంకా నూనె ఉంది కానీ పాత్రలు లేవు. అంటే అంతగా నింపేసింది, ఇక లేవు, అంతగా నింపేసిన తర్వాత దైవజనుడు అన్నాడు, అమ్మా నువ్వు వెళ్ళు, నిండిన ఉన్నాయే నూనెను అమ్మివేసి నీ అప్పంతా. ఆ మాట చదివి నేను ముగిస్తాను. చదవండి ఒకసారి. 7 వచ్చి చదువుకుందామా? ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి
నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. అప్పు దేంతో తీర్చమన్నాడు? దేంతో తీర్చమన్నాడు? నిండిన ఆ నూనెతో. మన బిడ్డలు మన కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యలను కూడా తీర్చగలరు అని దేవుడు మనకు హామీ ఇస్తున్నాడు. ఎలా తీర్చగలరు తెలుసా? లోకస్తులు తెలియదు ఈ మాట, లోకస్తు నచ్చదు. వాళ్ళు తీర్చగలరు, ఖచ్చితంగా తీర్చగలరు. మన కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య కూడా తీర్చబడాలంటే మన యొక్క పిల్లల యొక్క హృదయాల్లో ఒకటి నాటబడాలి, ఒకటి పోయబడాలి. నూనె పోయబడినప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. ఎంతమంది మనము నూనెను పోస్తూ ఉన్నాం? ఒక ఫ్యామిలీ గురించి నేను ముగిస్తాను. ఆమెకు 3 పిల్లలు, 3 కుమారులు. ఆ ఫ్యామిలీకి భర్త ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఒకరోజు భర్త ఏం చేశారంటే పిల్లల్ని, భర్తని, భార్యని తీసుకుని సినిమా హాల్కి వెళ్ళాడు. సినిమా హాల్కి వెళ్తే పిల్లలతో వెళ్ళడం చాలా కష్టం. ఎందుకంటే పిల్లలు అక్కడ ఏం చేస్తారు? చూడనిస్తారా సినిమాని? చూడనివ్వరు కదా. ఒక ఫైటింగ్ సీన్ వస్తుంది. అక్కడ ఫైటింగ్ సీన్ వస్తే కొడుకు అంటుంది, రే చూడరా ఎలా కొడుతున్నాడు చూడండి అని ఆ పిల్లలకి చూపిస్తుంటే అలాగా స్టీరింగ్ చేస్తున్నారు, దాని వైపు అలా చూస్తే అది బాగా లోపలికి వెళ్ళిపోద్ది. వాళ్ళు చూస్తున్నారు, చక్కగా చూశారు, చక్కగా బాగుంది, సైలెంట్గా ఉన్నారు. అమ్మయ్య పర్వాలేదు, సైలెంట్గా ఉన్నారు అనుకుని తల్లిదండ్రులు చక్కగా వాళ్ళు హ్యాపీగా సినిమా అంతా చూశారు. కొన్ని రోజులు అయింది, భర్త యథావిధిగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. భార్య ఒక్కతే ఉంది. లోపల బాబుకి, అంటే 3వ బాబుకి స్నానం చేయిస్తుంది. టబ్బులో నీళ్ళు వేసుకుని, నీళ్ళు పోసి స్నానం చేస్తూ అర్ధతో అందు ముందే పెద్దోడితోనూ చిన్నోడితోనూ 2వాడితో, రే మీరు చక్కగా ఆడుకోండి, మీరేమి అల్లరి చేయొద్దు అని చెప్పింది. వాళ్ళిద్దరూ ఆటలాడుకుంటూ ఉన్నారు. ఈలోపు లోపలికి వెళ్ళిపోయి ఆ టబ్బులో నీళ్లు నింపి స్నానం చేస్తుంది 3వ బాబుకి. ఈ పెద్దోడు అన్నాడు, ఇద్దరు కూడా మాట్లాడుకున్నారే, మన సినిమాలో చూసాం కదా, ఆ సినిమాలో కొట్టుకున్నాడు, మనం కొట్టుకుందామా అన్నాడు. ఇద్దరు కొట్టుకుంటుంటే 2వాడికి ఒక ఆలోచన వచ్చింది. 2వాడికి ఏంటి తెలుసా? ఈ టేబుల్ మీద ఒక కత్తి, నైఫ్ ఉంటుంది, చాకు ఉంది అక్కడ. ఆ చాకుతో అన్నాడు, చిన్నవాడు అన్నాడు, అయ్యా నువ్వు ఈ కత్తి తీసుకో, అందులో కత్తితో ఎలా పొడిచాడు అలా పొడు నన్ను అని ఆ చిన్నవాడు పెద్దోడికి ఇస్తే, పెద్దోడు తెలియక ఇలాగన్నాడు అంతే. అది లోపల దిగిపోయింది, ఆ బ్లీడింగ్ అంతా అయిపోయింది. ఆ 2వాడు పెద్దోడికి ఏం చేయాలి అర్థం కాలేదు. పెద్దోడు పరుగున బయటికి వెళ్ళిపోయి ఆ కారు కిందకి వెళ్ళిపోయి అక్కడే దాక్కున్నాడు. ఎందుకంటే ఈ 2వాడికి బ్లీడింగ్ అయిపోతుంది. భయపడ్డాడు, ఆ రక్తాన్ని చూసి భయపడి స్పీడ్కి బయటికి వెళ్ళిపోయి ఆ కారు కిందకి వెళ్ళిపోయాడు. కారు కిందకి వెళ్ళిపోతే ఈ యొక్క తల్లి ఆ కేకలు విని బయటకు వచ్చేసరికి ట్యాప్ కట్టలేదు. స్పీడ్గా ఆ కేకలు బయటకు వచ్చేసరికి ఆ బాబు రక్తంలో పొల్లాడుతూ ఉన్నాడు. ఎవరు? 2వ బాబు. వెంటనే బాబుని ఎత్తుకుని, మర్చిపోయింది, ఏం చేయాలి అర్థం కాలేదు. ఆ బాబుని ఎత్తుకుని అలాగా కారులోకి వెళ్ళిపోయి కారు స్టార్ట్ చేసేసి ఈ హాస్పిటల్కి వెళ్ళిపోదామని స్పీడ్కి వెళ్ళేసరికి ఆ కారు కిందనన్న అది చూడలేదు, వెళ్ళిపోయింది. సగం దూరం వెళ్ళిపోయేసరికి ఈ బాబు చనిపోయాడు. ఏం చేయలేక తిరిగి వచ్చేసింది. వెనక్కి వచ్చేసరికి అక్కడ చూసింది ఆ పెద్దోడు కూడా ఆ కారు కింద నలిగి చనిపోయాడు. అప్పుడు గుర్తొచ్చింది, 3వ బాబుని ఎక్కడ పెట్టింది? బాత్రూంలో టబ్బులో వదిలేసింది కదా. అక్కడ గుర్తొచ్చి స్పీడ్గా వెళ్ళి ఆ టబ్బులోకి వచ్చేసరికి ఆ నీళ్లు నిండిపోయి ఆ బాబు ఊపిరాడుకొని చనిపోయాడు. 3వ బాబు. ఒకే రోజు ఒకేసారి 3 పిల్లలను కూడా ఆ తల్లి కోల్పోయింది. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, బిడ్డల్ని మనము ఎలా పెంచాలో దేవునికి వాక్యము చాలా స్పష్టంగా రాయబడింది. ఏంటి అంటే, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం చదివినట్లయితే, సామెతల గ్రంథము మనందరికీ తెలిసిన మాట ఇది, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడగినప్పుడు దాని నుండి తొలగిపోడు. ఎంత అద్భుతమైన మాట. తొలగిపోకుండా ఏం చేస్తాడు? మన కష్టములను, చాలాసార్లు విన్నారా? తెలుగులో ఒక మాట ఉంటుంది, కుమారుడు పున్నామ నరకం నుండి తప్పిస్తాడా? ఆ కుమారుడు ఎవరో కాదు, యేసు ప్రభువు. ఆయన ఎరిగిన బిడ్డలు కూడా, ఈ మాట తెలియజేస్తున్నాను, ఆయన ఎరిగిన బిడ్డలు కూడా
అటువంటి కష్టములను, కుటుంబంలో ఉన్న నష్టములను వారు మాత్రమే, నూనెతో నింపబడిన పాత్రలు కుటుంబంలో ఉన్న కష్టాల నుండి విడుదల చేస్తారు. దేవునికి స్తోత్రం చెందామా. మూడే విషయాలు మీతో మాట్లాడా. తల వచ్చుతా, కళ్ళు మూసుకుంటా. లోపల నుండి తలుపు మోయాలి, వారిలో నూనె పోస్తూ వారిని నింపాలి. అలా నింపిన పాత్రలే మన కుటుంబంలో ఉన్న సమస్యలు తీరుస్తాయి. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కుటుంబాన్ని విడిచిపెట్టడు దేవుడు. ఖచ్చితంగా కుటుంబానికి ఆయన సహాయం చేస్తాడు. ఇప్పుడు ఆయనను ఆశ్రయిస్తే, ఈమె అధికారుల దగ్గరికి వెళ్ళలేదు, రాజు దగ్గరికి వెళ్ళలేదు, దేవుని దగ్గరికి వచ్చింది, దైవజనుడి దగ్గరికి వచ్చింది. అయ్యా, ఇదయ్యా నా సమస్య, నా బిడ్డలిద్దరినీ కూడా అప్పుల వాడు తీసుకెళ్ళిపోతున్నాడు. వద్దు, అప్పుల వాళ్ళు కాదు, లోకము తీసుకెళ్ళిపోవడానికి వీల్లేదు. అది దేవుని యొక్క ఆలోచన. దేవునికి